ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడబోతున్నా. ఈ కథ వినిన తర్వాత మీ భయం, బాధ, ఆందోళన అన్నీ తీరిపోతాయి. మన జీవితంలో ప్రతి ఒక్కరూ కష్టాలను ఎదుర్కొంటారు. కానీ మనలో నమ్మకం ఉంటే దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు. ఒక చిన్న గ్రామంలో ఒక మహిళ తన జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటోంది. ఆమెకు ఉద్యోగం లేదు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కుటుంబం సాయం చేయలేకపోతుంది. ఒకరోజు ఆమె చిన్న దేవాలయానికి వెళ్తుంది. అక్కడ ఆమె ఒక విగ్రహాన్ని చూసింది. ఇది శివుడు విగ్రహం. దేవా, నాకు మార్గం చూపించు. నాకు ధైర్యం ఇవ్వు. నాకు నా జీవితం సరిగా నడిచేలా చేయు స్వామి. నీకు శక్తి ఇస్తుంది. ప్రతి కష్టాన్ని ధైర్యంతో ఎదుర్కో. నువ్వు ఒంటరిగా లేవు. నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను. ఆమె ప్రార్థనల తర్వాత ఆశ్చర్యకరమైన మార్పులు ఆమె జీవితంలో కనిపించాయి. మొదట ఆమెకు ఉద్యోగం లభించింది. ఆ తర్వాత కుటుంబ సమస్యలు తగ్గాయి. మనం నిజంగా చూడవచ్చు, దేవుడు మనతో ఉన్నాడు. నాకు తెలియనిదే. నా ప్రతిరోజు ఆశతో నిండిపోయింది. నాకు ధైర్యం, సాంత్వన లభించింది. మనం ఈ కథ నుండి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవాలి. మనకు కష్టాలు వచ్చినా మనలో నమ్మకం ఉంటే దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు. ఒక చిన్న ప్రార్థన, ఒక మంచి మనసు. ఎప్పుడూ నమ్మకం ఉంచు. మనము భయపడకూడదు. కష్టాల మధ్యన కూడా మనలో నమ్మకం ఉంటే దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు. మీరు ఎప్పుడూ నమ్మకం కోల్పోకండి. ప్రతి కష్టంలో, ప్రతి నిరాశలో దేవుడు మనతోనే ఉన్నాడు. ఆయన పేరును ఒక్కసారి పలికితే మీ జీవితంలో వెలుగు, ఆశ, ధైర్యం వస్తాయి. ఈ వీడియో మీరు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైన డివోషనల్ కథల కోసం